ఓం నమో వెంకటేశాయ. జ్యోతిషార్థంకరం ఛానల్కి స్వాగతం. ఈ వీడియోలో జ్యోతిషంలో నవతార పద్ధతి అంటే ఏంటి, తారలకు ఉన్నటువంటి ప్రాధాన్యత కావచ్చు, విశిష్టత ఏంటి అనేది తెలియజేస్తాను. సాధారణంగా ఈ తారా సిస్టమ్ అనేది చాలామందికి పరిచయమైనటువంటి కాన్సెప్టే. అంటే జన్మ నక్షత్రం ఆధారంగా ఇతర నక్షత్రాలు ఏ తారలు అవుతాయి అనేది ఈ తారా పద్ధతి. అంటే జన్మతార, సంపత్తార, విపత్తార ఇలాగా 9 తారలు ఉంటాయి. సాధారణంగా ఈ తార సిస్టమ్ని మనము ముహూర్త జ్యోతిషంలో అలాగే ప్రయాణాలు చేసేటప్పుడు చూసుకుంటూ ఉంటాము. అంతేకాకుండా ఈ తారలు ఇచ్చేటువంటి ఫలితాలు వింశోత్తరి దశా సిస్టంలో ఎలా ఉంటాయి అనే కోణంలో కూడా మనం స్టడీ చేసినట్టయితే చాలా విషయాలు మనకి తెలుస్తాయి. మనకి ఏ దశ నడుస్తోంది, ఆ గ్రహము ఏ తారాధిపతి అనే దాన్ని బట్టి మనకి ఫలితాల మీద కొంత అవగాహన అనేది తెచ్చుకోవడానికి వీలుంటుంది. అయితే ఈ తారల గురించి పరిచయం లేని వాళ్ళకి కొంత ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అసలు తార అంటే ఏమిటి, ఎలా క్యాలిక్యులేట్ చేయాలి అనేది. పరాశర జ్యోతిషంలో నక్షత్రాలకి చాలా ప్రాధాన్యత ఇవ్వబడింది. అయితే నక్షత్రాలు కావచ్చు, రాశులు, లగ్నము, వీటికి ప్రాధాన్యత ఎక్కడ మనం వాడాలి, ఎక్కడ ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలి, ఎక్కడ తక్కువ ప్రాధాన్యత ఇవ్వాలి అన్నిటి విషయాల గురించి ముందు స్పష్టత అనేది ఉండాలి. ఉదాహరణకి మనందరికీ పరిచయమైనటువంటి వింశోత్తరి దశా సిస్టమ్ చూసినట్టయితే అది నక్షత్ర బేస్డ్ సిస్టమ్. అంటే చంద్రుడు ఒక జాతకుడు జన్మించినప్పుడు ఏ నక్షత్రంలో ఉన్నాడో అది అతని జన్మ నక్షత్రము, ఆ నక్షత్రాధిపతి దశతో వారి జీవితం స్టార్ట్ అవుతుంది. అందుకే చంద్రుడికి అంత ప్రాధాన్యత ఇచ్చారు. ఆ విధంగా మన జన్మరాశి ఏంటి, జన్మ నక్షత్రం ఏంటి కూడా మనం తెలుసుకుంటూ ఉంటాము. మనం జన్మపత్రిక రాసినప్పుడు ఇవన్నీ కూడా అక్కడ రాయడం జరుగుతుంది. అయితే కాలక్రమేణా ఈ రాశికి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వడము, లగ్నానికి ప్రాధాన్యత తక్కువ ఇవ్వడం అనేది కూడా జరుగుతూ వస్తుంది. ముఖ్యంగా సోషల్ మీడియాలో కావచ్చు, టీవీలో కావచ్చు, ఎంతసేపు వార ఫలాలు, మాస ఫలాలు, దిన ఫలాలు ఇవన్నీ కూడా చంద్రుడి యొక్క రాశిని బేస్ చేసుకుని చెప్పడం అనేది చాలా చాలా ఎక్కువైంది. ఇక్కడ గమనించవలసింది, ఒక జాతకుడు జన్మించినప్పుడు చంద్రుడు ఏ నక్షత్రంలో ఉన్నాడో ఆ నక్షత్రాధిపతి యొక్క దశతో జీవితం స్టార్ట్ అవుతుంది. అంతవరకే చంద్రుడు ప్రాధాన్యత. ఆ గ్రహం యొక్క ఫలితాలను మళ్ళీ మనం లగ్నం నుంచే చూడాలి ప్రధానంగా, తర్వాత చంద్రుడి నుంచి. ఇది కాన్సెప్ట్. ఇక తారలు అంటే ఏమిటి? 27 నక్షత్రాలు ఉన్నాయి, 9 గ్రహాలు ఉన్నాయి. ఒక్కొక్క గ్రహానికి 3 నక్షత్రాల ఆధిపత్యం ఇవ్వబడింది, రాహుకేతువులకు కూడా. అయితే రాహుకేతువుల జన్మ వృత్తాంతం చూసినట్టయితే వాళ్ళు ఎలా ఉద్భవించారు అనేది, అమృత మథనం సమయంలో శ్రీ మహావిష్ణువు స్వర్భాను అనే రాక్షసుడి యొక్క శిరస్సును ఖండించడం వలన శిరస్సు రాహువు, మొండం కేతువు అయ్యాడు. ఇది అందరికీ తెలిసినటువంటి పౌరాణిక గాథ. ఇక శ్రీ మహావిష్ణువు ఇచ్చినటువంటి వరం ఏంటంటే, రాహువుకి ఒక గ్రహం యొక్క స్టేటస్ని ఇస్తాను అని. రాహుకి నక్షత్రాధిపత్యం ఇవ్వబడింది, రాశ్యాధిపత్యం ఇవ్వబడింది, కానీ వారాల ఆధిపత్యం ఇవ్వబడలేదు. అందుకే 7 వారాలే ఉంటాయి. రాహువారం, కేతువారం ఉండదు. అయితే శని యొక్క వారాన్ని రాహు షేర్ చేసుకుంటాడు, కుజుడి యొక్క వారాన్ని కేతు షేర్ చేసుకుంటాడు. ఆ విధంగానే అందుకే శనివత్ రాహు, కుజవత్ కేతు అనేటువంటి సూత్రం కూడా వచ్చింది. దీన్ని ఇంతవరకే చూడడం అనేది మంచిది. ఎందుకంటే శనికి రాహుకి చాలా వ్యత్యాసం ఉంది. అలాగే కుజుడికి కేతువు కూడా చాలా చాలా వ్యత్యాసాలు ఉన్నాయి, కొన్ని పోలికలు ఉండొచ్చు కాక. ఇక ఈ నక్షత్రాల అమరిక కూడా ఒక క్రమ పద్ధతిలో ఉంటుంది. మేషరాశిలో మొట్టమొదటి నక్షత్రము కేతువు యొక్క నక్షత్రం అశ్విని నక్షత్రం, తర్వాత భరణి, కృత్తిక, రోహిణి ఇలా వెళ్తాయి. కేతువుకి అధిపతి, అశ్వినికి అధిపతి కేతువు, భరణికి శుక్రుడు. అంటే ఒక వ్యక్తి అశ్విని నక్షత్రంలో జన్మిస్తే అతని యొక్క జీవితం కేతు మహాదశతో స్టార్ట్ అవుతుంది. తర్వాత భరణి నక్షత్రం యొక్క అధిపతి అయినటువంటి శుక్రుడు మహాదశ వస్తుంది. అంటే ఈ ఆర్డర్ అనేది కొంత మనం గుర్తుపెట్టుకోవాలి, మననం చేసుకోవాలి. కొద్దిపాటి ప్రాక్టీస్ చేస్తే అది గుర్తుంటుంది. కేతువు, శుక్రుడు, రవి, చంద్ర, కుజ, రాహు, గురు, శని, బుధ. మళ్ళీ ఇలాగే ఆర్డర్ స్టార్ట్ అవుతుంది. మళ్ళీ సింహంలో మఖ కేతు నక్షత్రం, అక్కడి నుంచి మళ్ళీ ఈ 9 నక్షత్రాలు. తర్వాత మళ్ళీ ధనస్సులో మూలా నక్షత్రం, అక్కడి నుంచి మళ్ళీ రేవతితో ఎండ్ అవుతుంది. అంటే 3 భాగాలుగా మనం
ఈ నక్షత్రాలని చేసుకోవాలి. 3 నక్షత్రాలు ఒక గ్రహానికి సంబంధించినవి. ఇలా 3 × 9 27 నక్షత్రాలు. ఇక ఈ తారను ఎలా క్యాలిక్యులేట్ చేయాలి? ఉదాహరణకి ఒక వ్యక్తి గురువు యొక్క నక్షత్రంలో జన్మించాడు. పూర్వభద్ర కావచ్చు, పునర్వసు కావచ్చు, విశాఖ కావచ్చు. అతని జీవితము గురు మహాదశతో స్టార్ట్ అవుతుంది. ఆ తర్వాత వచ్చేది శని మహాదశ, 2వ నక్షత్రం. తర్వాత బుధ మహాదశ, అది 3వ నక్షత్రం. ఇలా చివరిది అయినటువంటి 9వ నక్షత్రంతో ఆగుతుంది. గురువు నక్షత్రంలో జన్మించాడు కాబట్టి గురువు అతనికి జన్మతారాధిపతి అవుతాడు. అంటే పునర్వసు, విశాఖ, పూర్వభద్ర ఈ 3 గురువు నక్షత్రాలు కాబట్టి ఈ 3 కూడా జన్మతారాలుగా ఉంటాయి. జన్మతార యొక్క నక్షత్రంతో జీవితం స్టార్ట్ అవుతుంది. తర్వాత శని మహాదశ వస్తుంది. అది విపత్తార యొక్క అధిపతి, సంపత్తార యొక్క అధిపతి. 2 సంపత్తార, 1 జన్మతార, 2 సంపత్తార, 3 విపత్తార, 4 క్షేమతార, 5 ప్రత్యక్తార, 6 సాధనతార, 7 నైధనతార, 8 మిత్రతార, 9 పరమమిత్రతార. అయితే ప్రయాణం చేసేటప్పుడు సాధారణంగా మనం తారాబలం చూసుకుంటూ ఉంటాం. అంటే ఆ రోజు ఏ తార ఉంది. క్షేమతార అయితే ప్రయాణానికి మంచిది, మిత్రతార కొంతమంది ప్రిఫర్ చేస్తారు. ఈ విధంగా శుభకార్యాలకి ఇటువంటి తారాబలాన్ని చూసుకుంటాం. అయితే తారాబలం యొక్క విశిష్టత అక్కడితో ఆగిపోలేదు. మనకి నడిచేటువంటి మహాదశ ఏదైతే ఉందో ఆ గ్రహం ఏ తారాధిపతి అవుతాడు అనే దాన్ని బట్టి కూడా మనకి ఫలితాలను కొంతవరకు ఊహించడానికి వీలుంటుంది. ఉదాహరణకి జన్మతార యొక్క అధిపతి యొక్క దశ నడుస్తూ ఉన్నట్టయితే వారు ఆ గ్రహం యొక్క బీజమంత్రాన్ని జపం చేయడం మంచిది. అంటే పూర్వజన్మంలో ఆ గ్రహానికి సంబంధించినటువంటి ఆ తారాధిపతికి సంబంధించినటువంటి కర్మలు ఎక్కువ చేయడము, అటువంటి ఒక వాసనలు బలంగా ఉంటే అవి కంటిన్యూ అవుతాయి ఈ జన్మలో. ఉదాహరణకి గురువుని ఉదాహరణగా తీసుకుంటే గురువు యొక్క నక్షత్రంలో జన్మించినప్పుడు జన్మతార యొక్క అధిపతి గురువు అవుతాడు. గురు మహాదశతో స్టార్ట్ అయినప్పుడు వారికి విద్య పట్ల ఆసక్తి, పురాణాలు, శాస్త్రాలు వీటి పట్ల కొంత అభిరుచి ఇవన్నీ ఉండడము, వాటిని ఎక్కువగా అధ్యయనం చేస్తూ ఉండడము అనేది వారు చేస్తూ ఉండాలి వారి యొక్క జీవితంలో. గురు మహాదశ అంతా కూడా ఆ గురువు యొక్క బీజమంత్రాన్ని చేయడం అనేది మంచిది. వారి జీవితాంతం కూడా గురువు యొక్క బీజమంత్రము ఎన్నిసార్లు జపం చేస్తే వారికి లైఫ్లో అంత అవెన్యూస్ ఓపెన్ అవుతాయి. అంటే వారికి ఏవేవైతే కర్మలు ఉన్నాయో అవన్నీ కూడా సులభంగా అనుభవించడానికి వీలుంటుంది. ఈ జన్మతార అధిపతి యొక్క దశ వచ్చినప్పుడు ఆ బీజమంత్రం చేసుకోవడం మంచిది. లైఫ్ లాంగ్ కూడా జన్మతారాధిపతి యొక్క బీజమంత్రం చేసుకోవాలంటే ఇక్కడ గురువు యొక్క బీజమంత్రాన్ని ఎప్పుడూ జపిస్తూ ఉండాలి వీలైనంతసేపు. ఇక ఆ జన్మతార అతని యొక్క పర్సనాలిటీని, అతని యొక్క ఆలోచన ధోరణి, వారి యొక్క ఇష్టాలు, అభిరుచులు, లైక్స్ అండ్ డిస్లైక్స్ అంటాం, ఇవన్నీ కూడా సూచించేటువంటి దశ ఆ గ్రహం అవుతుంది. ఇక రెండోది సంపత్తార. సంపత్తార మనకి సంపత్తుల్ని ఎలా ఇస్తుంది అని తెలియజేసేటువంటి తార. ఆ తారాధిపతి యొక్క దశ కావచ్చు, పీరియడ్ మనకి మానిటరీగా, ఫినాన్షియల్గా గెయిన్స్ని ఇస్తుంది. అంటే ఆర్థికంగా మనకి ఉన్నతిని కలిగిస్తుంది. ఎప్పుడూ కూడా సంపత్తారాధిపతి మన యొక్క కెరియర్లో రైజ్కి, అలాగే ధన సంపాదనకి ఉపయోగపడేటువంటి గ్రహము. ఈ ఎగ్జాంపుల్లో చూసుకున్నట్టయితే శని 2వ తారాధిపతి అవుతాడు. శని మహాదశ వీరికి కెరియర్లో ఒక ఎస్టాబ్లిష్మెంట్ని, అలాగే ధనాన్ని సంపాదించడంలో ఒక మార్గాన్ని సూచించేటువంటి గ్రహం అవుతాడు. వారు ఎప్పుడు కూడా ఈ శనికి సంబంధించినటువంటి పనుల్లోనే షైన్ అవ్వడానికి వీలు కల్పిస్తారు, ముఖ్యంగా అద్దశ కనుక నడుస్తూ ఉన్నట్లయితే. ఇక 3వ నక్షత్రము, 3వ తార విపత్తార. ఇది 3వ నక్షత్రం. ఇక్కడ 3వ తార అంటే అర్థం ఏంటంటే కృషి ఎక్కువగా చేయాలి. జన్మచక్రంలో కూడా 3rd హౌస్ అంటే పరాక్రమ స్థానం అంటే ఎక్కువగా కృషి చేసి ఏ గ్రహం అయితే రూల్ చేస్తుందో ఆ తారని దానికి సంబంధించినటువంటి ఏరియాలో ఎక్కువగా హార్డ్ వర్క్ చేయాలి. అది వారికి సక్సెస్ని, ఐడెంటిటీని ఇస్తుంది. ఇక్కడ ఈ ఉదాహరణలో బుధుడు విపత్తారాధిపతి అవుతాడు. అంటే బుధుడికి సంబంధించినటువంటి
యాక్టివిటీస్లో వారి జీవితం అనేది సాగుతుంది బుధ మహాదశలో. మంత్ర సాధన, మంత్ర జపము, అలాగే ఏదైనా బిజినెస్ చేసి డబ్బులు సంపాదించడము, ఇలాంటి వాటిలో అతనికి వృద్ధి అనేది ఉంటుంది. అందులో ఎక్కువగా కృషి అనేది చేయాలి. అడ్డంకులు వచ్చినా సరే వాటిని ఎదుర్కొంటూ ముందుకు వెళ్ళాలి అని సూచిస్తుంది ఆ తార. అలాగే 4వది క్షేమతార. క్షేమతారాధిపతి యొక్క దశ వచ్చినప్పుడు అన్ని రకాలుగా డెవలప్మెంట్ ఉంటుంది ఆ జాతకుడి యొక్క లైఫ్లో. ఆ తారకు సంబంధించినటువంటి వస్తువులను ఎప్పుడూ కూడా దగ్గర ఉంచుకోవడము, ఇలాంటివి చేస్తూ ఉండాలి. శుభతారాలు ఎప్పుడైతే వస్తాయో ఆ శుభతారాల అధిపతి యొక్క మహాదశలో ఎప్పుడూ కూడా ఆ గ్రహానికి సంబంధించిన వస్తువుల్ని మనం దగ్గర ఉంచుకోవడము, వాటికి సంబంధించినటువంటి పనులు చేయడం అనేది ఆ మహాదశ యొక్క పాజిటివ్ రిజల్ట్స్ని పెంచడానికి ఉపయోగపడుతుంది. ఉదాహరణకి ఇదే సందర్భంలో క్షేమతార 4వ తార కేతు నక్షత్రం అవుతుంది. కేతు యొక్క తారది అంటే వారు ఎప్పుడూ కూడా ఆధ్యాత్మిక జీవితాన్ని గడపడము, మంత్ర సాధన చేయడము, తీర్థయాత్రలు, క్షేత్ర దర్శనాలు చేస్తూ ఉంటే ఆ దశ అంతా కూడా వారికి యోగిస్తుంది. అయితే అన్ని దశలు రావడం అనేది కష్టం. ఎందుకంటే పరమమిత్ర తార వరకు అంటే 120 సంవత్సరాల సైకిల్ని వాళ్ళు అనుభవించాలి, అది కష్టము. అయితే ఎప్పుడూ కూడా ఈ తారాధిపతుల దశ అంతర్దశల్లో వాటికి సంబంధించిన పనులు చేయడం ద్వారా వాటి యొక్క పాజిటివ్ స్ట్రెంగ్త్ని మనం పెంచుకోవచ్చు. నెగిటివ్ తారాధిపతుల దశలో ఇప్పుడు కూడా వాటికి సంబంధించినటువంటి వస్తువుని దానం చేయడం అనేది మంచిది. అటువంటి కొన్ని పరిహారాలు చేసుకోవడం అనేది శుభ ఫలితాన్ని పెంచుతుంది. అలాగే 5వది ప్రత్యక్తార. అంటే ఆ గ్రహం యొక్క కారకత్వాలకు సంబంధించిన విషయాల్లో అడ్డంకులు ఉంటాయి. ఆ గ్రహానికి సంబంధించిన జపం చేసుకోవడము, దానాలు ఇవ్వడము, ఇలా చేస్తూ ఉండడం వల్ల దానికి సంబంధించిన అడ్డంకులు తొలగడానికి ఎక్కువగా మనకి ఆస్కారం ఉంటుంది. అలాగే ఆ గ్రహాలు ఏ స్థానంలో ఉన్నాయి లగ్నం నుంచి అనే దాన్ని బట్టి కూడా చాలా మనకి ఫలితాల మీద అవగాహన అనేది వస్తుంది. నైసర్గికంగా ఆ తారాధిపతి ఎటువంటి ఫలితాలు ఇస్తాడు అనుకుంటే ఆ గ్రహము ఏ స్థానంలో ఉంది లగ్నం నుంచి అనే దాన్ని బట్టి కూడా దానికి సంబంధించినటువంటి కష్టాలు లేదా సుఖాలు ఉంటాయి. ఈ ఉదాహరణలో 5వ తార శుక్రుడిది, కేతు తర్వాత మళ్ళీ శుక్రుడు. అంటే శుక్రుడికి సంబంధించినటువంటి విషయాల్లో ఎప్పుడూ కూడా పాజిటివ్ రెమెడీస్ చేసుకుంటూ ఉండాలి. శుచి శుభ్రత పాటించడము, దేవతారాధన చేస్తూ ఉండడము, అనైతికమైన పనులకు వెళ్లకుండా ఉండడము, ఎక్స్ట్రా మ్యారిటల్ అఫైర్స్ జోలికి వెళ్లకుండా ఉండడం, ఇవన్నీ చేసినప్పుడు ఆ మహాదశ యొక్క ఫలితాలు పాజిటివ్గా ఉంటాయి. ఉదాహరణకి శుక్రుడు వారికి 7th హౌస్లో ఉన్నారంటే మ్యారిటల్ ప్రాబ్లమ్స్ ఉండడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి మ్యారేజ్ విషయంలో కొంత సంయమనం పాటించాలి, ఎక్స్ట్రా మ్యారిటల్ అఫైర్ జోలికి వెళ్ళకూడదు, ఇలాంటివి కొంతవరకు పాటించాల్సి ఉంటుంది. ఇక 6th తార సాధన తార. అంటే మనం ఎంత కష్టపడితే మనకు రిజల్ట్స్ ఇచ్చేటువంటి తార అది. ఇటువంటి గ్రహ దశలో ఏ గ్రహం అయితే సాధన తారాధిపతి అయ్యాడో ఆ గ్రహానికి సంబంధించినటువంటి పనులను ఎక్కువగా చేయడము, ఆ గ్రహానికి ప్రీతి కలిగించేటువంటి దేవతారాధన, మంత్రానుష్ఠానం చేయడము, ఇవన్నీ కూడా ఆ దశంతో కూడా హ్యాపీగా గడపడానికి ఉపయోగపడేటువంటి చిన్నపాటి ఉపాయాలు. ఇక నైదన తార అంటే అన్ని అడ్డంకులు, అవరోధాలు, కేవలం మరణం అనేది తీసుకోకూడదు, అడ్డంకులు ఎక్కువగా ఇచ్చేటువంటి తారది. కాబట్టి ఆ గ్రహానికి సంబంధించినటువంటి వస్తువుని దానం చేయడము, అలాగే ఆ గ్రహానికి సంబంధించినటువంటి మంత్రజపం చేయడము, దేవతారాధన చేయడం, ఇవన్నీ కూడా వారికి పాజిటివిటీని పెంచడానికి ఉపయోగపడేటువంటి చిన్నపాటి ఉపాయాలు. ఆ తర్వాత మిత్రతార, పరమమిత్రతార. ఈ గ్రహాలు ఏ హౌస్లో ఉన్నాయో దానికి సంబంధించినటువంటి శుభ ఫలితాన్ని జాతకుడు అందుకుంటాడు. ఉదాహరణకి మిత్రతార 7th హౌస్లో ఉంది అంటే వారి మ్యారీడ్ లైఫ్ బాగుంటుంది, సాధారణంగా డైవర్స్ అనేది అవ్వదు, చిన్నపాటి డిస్టర్బెన్సెస్ వచ్చినా లాంగ్ మ్యారీడ్ లైఫ్, హ్యాపీ మ్యారీడ్ లైఫ్ ఉంటుంది. అలాగే పరమమిత్రతార కూడా వాటికి సంబంధించినటువంటి జపం, ధ్యానము, ఇవన్నీ చేసుకోవడం అనేది వాటి పాజిటివ్ రిజల్ట్స్ని ఎన్హాన్స్ చేయడం అంటే పెంచడానికి ఉపయోగపడేటువంటి ప్రక్రియలు. ఇక గోచారంలో కూడా గ్రహాలు ఏ రాశిలో సంచరిస్తున్నాయి, ఏ నక్షత్రంలో సంచరిస్తున్నాయి అనేది ఎప్పుడు కూడా ముఖ్యం. ప్రతి గ్రహం యొక్క గోచారాన్ని ఈ కోణంలో కూడా మనం చూడాలి. ఉదాహరణకి శని మనకి 12వ ఇంట్లో సంచారం చేస్తుంటే ఏళ్ళు నడిచిన స్టార్ట్ అవుతుంది. అయితే ఇలా సంచారం చేసేటప్పుడు
సంపత్తార, క్షేమతార, సాధనతార, మిత్రతార, పరమమిత్రతారలో సంచారం అనేది మంచి ఫలితాన్ని ఇచ్చేటువంటి సంచారం గోచారం. అలా కాకుండా జన్మతారలో సంచారం, ముఖ్యంగా పాపగ్రహాలు జన్మతారలో సంచారం చేస్తున్నప్పుడు మెంటల్ వెరీస్ ఎక్కువగా ఉంటాయి, మెంటల్ స్ట్రెస్ ఉంటుంది, మానసిక ఆందోళనలు ఎక్కువ ఉంటాయి. ఏ గ్రహం జన్మతారలో సంచారం చేస్తోంది అనే దాన్ని బట్టి కూడా ఉంటుంది. అలాగే విపత్తార, ప్రత్యక్తార, నైధనతార, వీటిలో గ్రహాల సంచారం అనేది ఏ గ్రహం ఆ నక్షత్రంలో సంచారం చేస్తుందో దానికి సంబంధించిన పోర్ట్ఫోలియోస్లో ప్రాబ్లమ్స్ వస్తాయి. ఉదాహరణకి బుధుడు ప్రత్యక్తారలో లేదా నైధనతారలో సంచారం చేస్తున్నాడు అంటే వారికి మానసికపరమైన ఇబ్బందులు ఎక్కువగా ఉంటాయి, మెంటల్ టెన్షన్స్ ఎక్కువగా ఉంటాయి, డిప్రెషన్, మనసుకి ఆందోళన కలిగించేటువంటి సంఘటనలు ఎక్కువగా జరుగుతాయి. కాబట్టి కొంత జాగ్రత్త వహించాలి. అలాగే జన్మించినప్పుడు జన్మజాతకంలో కూడా గ్రహాలు ఏ నక్షత్రంలో ఉన్నాయి, అది ఏ తార అవుతుంది అనే దాన్ని బట్టి కూడా ఆ గ్రహం యొక్క మహాదశ రిజల్ట్స్ అనేవి ఆధారపడి ఉంటాయి. ఇదే బుధుడు జాతక చక్రంలో నైధనతార నక్షత్రంలో ఉన్నాడు, బుధ మహాదశ నడుస్తోంది అంటే వారికి సైకలాజికల్ ప్రాబ్లమ్స్ని కలిగించేటువంటి సంఘటనలు ఎక్కువ జరుగుతాయి. ఎప్పుడు కూడా బుధుడిని ప్రసన్నం చేసుకునేటువంటి పరిహారాలు చేసుకుంటూ ఉండాలి. దేవతారాధన బుధుడికి చాలా ప్రీతికరమైనది. గోసేవ, దేవతారాధన, ఏ దేవతారాధన అయినా సరే ఇవన్నీ చేయడం అనేది బుధుడి యొక్క పాజిటివిటీని పెంచడానికి సహాయపడతాయి. ఈ విధంగా ఈ కోణంలో కూడా మనము ఈ తారల యొక్క ప్రభావాన్ని పరిశీలన అనేది చేయాలి. ఇలా చేసినప్పుడు మనకి గోచారంలో ఎలా ఉంటుంది అనే దానికి ఇంకొంత అదనమైనటువంటి ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది, అడిషనల్ ఇన్ఫర్మేషన్. అలాగే ఆ మహాదశ నడుస్తున్నప్పుడు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనేది కూడా కొంతవరకు మనకి క్లూస్ అనేది అందిస్తాయి ఈ తారలు. అందుకే ఎప్పుడూ కూడా మన జన్మ నక్షత్రం ఏంటి, దాని నుంచి ఏ గ్రహాలు ఏ తారాధిపతులు అవుతారు అనేది ఒక అవగాహన తెచ్చుకొని నోట్ చేసుకుని ఆ దశలు వచ్చినప్పుడు దానికి సంబంధించినటువంటి పరిహారాలు ఉపాయాలు చేసుకుంటూ ఉన్నప్పుడు ఆ దశలో వచ్చేటువంటి నెగిటివ్ రిజల్ట్స్ చాలా మటుకు తగ్గుతాయి. జన్మజాతకంలో కూడా ఆ గ్రహాలు ఏ నక్షత్రాల్లో ఉన్నాయి, ఏ తారల్లో ఉన్నాయి అనేది చాలా చాలా ముఖ్యము. ఈ కోణంలో కూడా మనము వింశోత్తర దశా ఫలితాలు అలాగే గోచార ఫలితాలు ఈ రెండూ కూడా మనం స్టడీ చేయొచ్చు. జన్మ తార అనేది ఒక జాతకుడి యొక్క పూర్వజన్మ వాసనని తెలియజేసేటువంటి స్థానం, ఒక తారది. ఆ తారాధిపతి ఎప్పుడూ కూడా పూర్వజన్మలో ఏ పనులైతే ఇన్కంప్లీట్గా అంటే మధ్యలోనూ ఆపేసి వచ్చాడో ఆ పనులను పూర్తి చేయమని చెప్తూ ఉంటుంది జన్మతార. ఇందాక చెప్పిన ఉదాహరణలు గురువు జన్మతార అయినప్పుడు వారు ఎక్కువగా ఆధ్యాత్మిక చింతన అవి సహజంగానే కలిగి ఉంటారు, లేదా విద్యార్చన ఎక్కువగా చదువుకోవాలి, ఎక్కువ డిగ్రీలు చేయాలి, ఇటువంటి కొంత వాసనలు ఉంటాయి వారికి, వాటి మీద ఎక్కువగా కృషి చేయాలి. అలాగే శని జన్మతార అయినప్పుడు హార్డ్ వర్క్ని ఎక్కువ చేయాలి. హార్డ్ వర్క్ చేయకపోవడం వల్ల తనకి ఏదైతే డ్యూటీ ఇవ్వబడిందో దాన్ని నెగ్లెక్ట్ చేయడం వలన శని ప్రాబ్లమ్స్ ఇస్తారు. కాబట్టి శని జన్మతార అయినప్పుడు శనికి సంబంధించినటువంటి లక్షణాలని వృద్ధి చేయడానికి, పాజిటివ్ రిజల్ట్స్ని వృద్ధి చేసుకోవడానికి హార్డ్ వర్క్ చేయడము, చారిటీ చేస్తూ ఉండడము, స్వార్థ చింతన లేకుండా ఇతరులకు సహాయం చేయడము, ఇలాంటివి చేస్తూ ఉండడం మంచిది. రవి జన్మతార అయినప్పుడు అధికారాన్ని దుర్వినియోగం చేయకుండా ఉండడము, తన అధికారంలో నైతిక విలువలు కట్టుబడి ఉండడం, ఇలాంటి కొన్ని పనులు చేస్తూ ఉండాలి. అలాగే చంద్రుడు జన్మతార అయినప్పుడు ఎమోషనల్గా ఇతరుని ఇబ్బంది పెట్టకుండా ఉండడము అని చేయాలి. లేదంటే వారికి ఈ లైఫ్లో ఎమోషనల్ డిస్టర్బెన్సెస్ అనేవి ఎక్కువగా ఉంటాయి చంద్రుని ప్లేస్మెంట్ని బట్టి. కుజుడు జన్మతార అయినప్పుడు దురుసు ప్రవర్తన, ఇంపల్సివ్ బిహేవియర్ అంటాం, అనుకున్న వెంటనే పనిచేయడం, ఇటువంటి నేచర్ నుంచి ప్రాబ్లమ్స్ ఎదుర్కొంటారు. కాబట్టి వీటి మీద ఎక్కువగా కృషి చేయాలి. అలాగే వారికి శారీరక దారుఢ్యం బాగుంటుంది, దాన్ని మెయింటైన్ చేసుకుంటూ ఉండాలి. దానివల్ల వాళ్ళ లాంగివిటీ కూడా పెరుగుతుంది. బుధుడు జన్మతార అయినప్పుడు ఎప్పుడు కూడా బుద్ధికి సంబంధించినటువంటి బలంకి సంబంధించినటువంటి పనులు చేయడంలో వారికి నైపుణ్యం ఉంటుంది సహజంగానే. అటువంటి వాటిని దృష్టి పెట్టినప్పుడు వారికి పేరు ప్రఖ్యాతులు కూడా వస్తాయి. మీడియా రంగంలో కావచ్చు, జ్యోతిష రంగంలో వారికి పేరు ప్రఖ్యాతులు చాలా సులభంగా వస్తాయి. శుక్రుడు జన్మతార అయినప్పుడు విలాసవంతమైన జీవితాన్ని మితిమీరి గడపడం అనేది వారికి ఎప్పుడు కూడా ప్రాబ్లమ్స్ని తీసుకొస్తుంది. స్త్రీలను గౌరవించాలి,
మానవ సంబంధాలని గౌరవించాలి, అడిక్షన్స్కి దూరంగా ఉండాలి. ఇటువంటివి పాటించడం వల్ల శుక్రుడు ఎప్పుడు కూడా వారికి పాజిటివ్ అవుతాడు. రాహు కనుక జన్మతారాధిపతి అయినట్టయితే మితిమీరినటువంటి గ్రీడ్ అంటాం, అంటే అత్యాశకి వెళ్ళి పర్సనల్ లైఫ్లో కావచ్చు, కెరియర్లో కావచ్చు, డెసిషన్స్ తీసుకోకుండా ఉండడం, ఇలాంటి వాటికి కట్టుబడి ఉండడం ద్వారా మంచి ఫలితాలను అందుకుంటారు. కేతువు జన్మతారాధిపతి అయినప్పుడు ఎప్పుడూ కూడా ఆధ్యాత్మిక చింతనని వాళ్ళు కలిగి ఉంటారు. అటువంటి సాధన ఎప్పుడు చేసుకుంటూ ఉండాలి. ఇది వారికి లైఫ్లో ఎన్ని ఒడిదుడుకులు వచ్చినా తట్టుకుని ముందుకెళ్ళగలిగినటువంటి దైవ బలాన్ని కూడా అందిస్తుంది. ఈ విధంగా తారాబలం కూడా చాలా ముఖ్యమైనటువంటి పాత్ర పోషిస్తుంది ఫలితాలని నిర్ణయం చేయడంలో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. ఓం నమో వెంకటేశాయ.